కనుక ఇప్పుడు ఇసాకు యొక్క వివాహం దైవికంగా జరుగుతూ వచ్చింది. ఇసాకు యొక్క వివాహం దైవికంగా జరిగింది కనుక ఆయన కుటుంబం ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు 24వ అధ్యాయంలో కదా పెళ్లి జరిగింది. 26వ అధ్యాయంకి వచ్చేవరకు ఏమైంది? ఆశీర్వాదం లెక్కొచ్చాడు, గొప్పవాడయ్యాడు, 100 ఫలం పొందాడు, అభివృద్ధి పొందుతూ వచ్చాడు, గొప్ప ఆస్తిపరుడుగా వచ్చాడు 26వ అధ్యాయంలోకి. అయితే ఇప్పుడు 24వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క వివాహం అనేది దైవికంగా జరుగుతూ వచ్చింది. పరిశుద్ధ వివాహం. చాలామంది ఇన్విటేషన్లో మనం చూస్తున్నాం హోలీ మ్యాట్రిమోనీ, పరిశుద్ధ వివాహం అని రాయబడింది. అది నిజంగా పరిశుద్ధమైన వివాహమేనా అంటే అది ప్రశ్నే. కొంతమంది అట్లా కార్డ్స్లో ఉంటాయి, కానీ అది నిజంగా పరిశుద్ధమైన వివాహంగా ఉండదు. కారణం ఏంటి? ఆడ దేవుని చిత్తం ఉండదు, వీరి సొంత ఇష్టము, సొంత ఆలోచనలు, అన్ని ఏబిసిడీలు ఏమేమి ఉండే అన్ని చూసుకోవటం. అట్లా కొంతమంది అయితే ఇంకొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని మందిరంలోనే పెళ్లి చేసుకునే వారిని కూడా చూస్తున్నాం. అడిగితే అన్న ఈ వాక్యంతో దేవుడు మాతో మాట్లాడిండు, అన్న అంకుల్ ఈ వాక్యంతో దేవుడు మాట్లాడిండు. అమ్మాయి చెప్తుంది, అబ్బాయి చెప్తుంది. ఇక దేవుని వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు బోధకులు, సేవకులు కూడా? అరే నిజంగా మాట్లాడింది ఏమని పెళ్లి చేశారు. తర్వాత తెలుస్తుంది ఇది లవ్ మ్యారేజ్ అని. ఇట్లా కూడా మోసం చేస్తూ ఉన్నారు సంఘంలో. జాగ్రత్త. వివాహం అనేది అది పరిశుద్ధ వివాహంగా దైవికమైన వివాహంగా జరిగినప్పుడు నిజంగా గొప్ప ఆశీర్వాదం ఉంది. ఇసాకు 26వ అధ్యాయంలో పొందిన మేలన్నీ మీరు పొందాలంటే జాగ్రత్తగానండి. ఇసాకు లాంటి దైవికమైన వివాహములు జతపరచబట్టం, పరిశుద్ధ వివాహంలో జతపరచబట్టం ప్రాముఖ్యం. సరే, ఇప్పుడు వివాహానికి 5 నియమాలు చెప్తాను. వివాహం ఎలాగ జరగాలి, వివాహ విషయంలో 5 నియమాలు మీరు రాసుకోండి. పెళ్లి కావాల్సిన వారందరూ రాసుకోండి. పెళ్ళి అయిన వారి సంగతి ఇంకా మనం ఏం చెప్పలేము, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి వారితో సమస్య లేదు. పెళ్లి కానున్న వారందరూ రాసుకోండి. వివాహానికి 5 అంతలైన నియమములు. వీటిని మనం జాగ్రత్త కనుక ఎరిగి పాటించగలిగితే ఇసాకు లాంటి గొప్ప మేలు ఆశీర్వాదములకి మనం తీసుకురాబడతాం. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం మొదటి తలంపుకి వెళ్తాం. గమనించండి. మొదటి మాట దేవుని వాక్యములోండి న్యాయాధిపతుల గ్రంథం చదవండి. 14వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 14 verse 2. చాలు, ఇప్పుడు ఇక్కడ ఆగుతాం. ఒక్కొక్క మాట మనం ఆగి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మొదటి మాట, మొదటి షరతు లేక మొదటి నియమం, వివాహం పరిశుద్ధ వివాహంగా మీరు జతపరచబడాలంటే, దైవికమైన వివాహం జరగాలంటే ఈ చెప్పే 5 చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి మాట ఏంటి అంటే సంసోను గురించి రాయబడిన మాటని ఇప్పుడు మనం చదువుతూ వచ్చాం. సంసోను బలవంతుడు, అయితే బలహీనుడు. ఏ విషయంలో బలహీనుడు అంటే ఫిలిస్తీన్ల కుమార్తె విషయంలో బలహీనుడయ్యాడు. బలవంతుడే, దేవుని ఆత్మచేత నింపబడినవాడే. సంసోను గురించి చెప్పాలంటే 21 సంగతులు చెప్పాలి. 21 సంగతులు కనుక మనం వాక్యములో చూడగలిగితే సంసోను అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు 21 సంగతి నేను చెప్పను, కానీ మన ధ్యానాంశం ఇసాకు కనుక వివాహం కనుక మనం అక్కడ అవసరమైన మాటను మాత్రం నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు గమనించండి. తిమ్నాత్కి వెళ్ళాడు, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఒక అమ్మాయిని చూశాడంట. అమ్మాయిని చూసారే చాలా బాగుంది ఈ అమ్మాయి, చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే కోరిక తనలో ఉంటా వచ్చింది. కనుక ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతో ఏం చెప్తున్నాడు? అబ్బాయిలేనండి, తల్లిదండ్రులతో ఏం చెప్తున్నాడు సంసోను? ఏం చెప్తున్నాడు? విన్నారా? చదివారా లేదా? ఏం చెప్తున్నాడు? నేను ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతిని ఏం చేశాడంట? చూచి తిని. మీరు చెప్పబాకండి, మీరు మా వాళ్ళని అడగనియండి, చెప్పండి. చూచి, వీళ్ళు నోరే తెరవట్ల, ముత్యాలు రాలుతాయి అని. కొంచెం తెరవండి అన్న, తెరవండి, చెప్పండి. ఫిలిస్తీన్ల కుమార్తెలు చూచి ఏం చేశాడు? పెళ్లి చేయమని కోరుకుంటున్నాడు. సరే, ఇప్పుడు మొదటి సందర్భం ఏంటంటే నేను చెప్పే మాట, వివాహ విషయంలో మనకంటూ సొంత కోరికలు ఉండకూడదు. ఇది మొదటి నియమం. ఏ వ్యక్తి కోరికలు కలిగి ఉంటాడో తన సొంత కోరికలను ఒకవేళ నెరవేర్చుకున్నప్పుడు అది దైవ చిత్తం కాదు, అది దైవికమైన వివాహంగా ఉండలేదు. అయితే వివాహం అనేది ఎట్లా జరగాలంటే తన సొంత కోరికలకు చనిపోవాలి. కోరికలు లేని వివాహం. సరే, ఇప్పుడు ఇసాకు దగ్గరికి వెళ్తాం. ఇసాకు వివాహ సందర్భం 24వ అధ్యాయము
చాలా అద్భుతమైన సందర్భం అది. ఇసాకు యొక్క వివాహం గురించి రాయబడిన అధ్యాయం, చాలా పెద్ద అధ్యాయం. కనుక ఇప్పుడు ఇసాకు వివాహ సందర్భంలో చూస్తే ఇసాకు ఎలియాజర్తో చెప్పి పంపించాడా, అబ్రహాం ఎలియాజర్తో చెప్పి పంపించాడా? సిస్టర్సే బాగా చెప్తాను, మన వాళ్ళు అసలు ఏం నోరు తెరవట్లా. చెప్పండి, ఎవరితో చెప్పారు? చెప్పాడు. ఏమని చెప్పాడు అబ్రాహాము? ఇక్కడ కనానీలో ఎవరు వద్దు, నువ్వు వెళ్ళు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళు అని చెప్పి ప్రమాణం చెప్పించి పంపించాడు. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళాడు, దేవుని చిత్తాన్ని కనుగొని ప్రార్థన చేసి కనుగొని నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఇస్సాకు యొక్క వివాహ సందర్భంలో ఇస్సాకు కంటూ వ్యక్తిగతంగా ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ఇష్టాలు లేవు. ఇప్పుడు చాలామంది కోరికలు ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలు ఏమనుకుంటారు, అబ్బా నాకు వచ్చే అమ్మాయి 6 అడుగులు ఉండాల, అట్లా అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమన్నా, నాకు వచ్చే అమ్మాయి సన్నగా ఉండాల, నాకు వచ్చే అమ్మాయి తెల్లగా ఉండాలి, నాకు వచ్చే అమ్మాయి మా యెరూషలేములో ఒక్క అమ్మాయి కూడా ఉండకూడదు, అలాంటి అందంగా ఉండాల. ఇట్లా రకరకాలైన కోరికలు యవనస్తులలో ఉంటాయి. సరే అబ్బాయిలు అంటే అలాగే, అమ్మాయిలు కూడా అలాగనే ఉన్నారు ఈ దినాలు. నాకు వచ్చే అబ్బాయి 7 అడుగులు ఉండాలా, నాకు వచ్చే అబ్బాయి అంత లావుగా ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలా, చూస్తే సినిమా హీరో లాగా ఉండాలా, లేకపోతే మహేష్ బాబు లాగా ఉండాలి, ఆ బాబు లాగా ఉండాలి, ఈ బాబు లాగా ఉండాలని రకరకాలైన కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ ఒకరోజు ఏమవుతుంది, నష్టమే కలిగిస్తుంది. ఒక పాస్టర్ గారు అన్నాడు ఇలాగ, ఏమనంటే, పడి నువ్వంటే నాకు నువ్వంటే పడి ఇష్టం అంట, ప్రేమిస్తాడు. పెళ్ళైన తర్వాత పడేసి కొట్టాడంట. అర్థమైందా? మనం కూడా అలాంటి కోరికలు లేకపోతే ఇక మనకు కూడా తప్పు అలాంటి కోటింగ్స్ అన్ని, జాగ్రత్తగా. కనుక ఇప్పుడు మనోడు సంసోను కూడా ఏం చేశాడు, ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకటిని చూచి ఏం చేశాడంట, పెండ్లి చేయమని కోరిక. ఆయన కోరిక అసలు ఫిలిస్తీన్ల కుమార్తె ఎంత బాగుందనుకున్నాడు, చాలా బాగుందనుకున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో మన యూదా ప్రాంతంలో ఎవరు కనపడలేదు ఇలాగూ, అరే ఇంత బాగుందా అమ్మాయి, చేసుకుంటే అమ్మాయినే చేసుకోవాలనే కోరిక అతనిలో ఏర్పడతా వచ్చింది. జాగ్రత్తగా. అయితే ఇసాకులో ఉందా అలాంటి కోరిక? ఇసాకులో ఉందా? లేదు. ఈ దినాల్లో చూడండి, మందిరానికి వచ్చే అబ్బాయిలు కావచ్చు, మందిరానికి వచ్చే అమ్మాయిలు కావచ్చు, ఇలాంటి కోరికతో అమ్మాయిని ప్రేమించడం, అబ్బాయిని ప్రేమించడం, మందిరానికి వచ్చేది వాక్యం బాగుపడండి అంటే లవ్ చేసుకోవడానికి మందిరానికి వస్తున్నారు. వీరు చేసుకున్న లవ్కు సేవకులను బలి చేసి పెళ్లి చేయమంటా ఉన్నారు. వీరే పాపం చేస్తే ఆ పాపంలో మమ్మల్ని కూడా జత కట్టి మమ్మల్ని కూడా నాశనం కావాలని మమ్మల్ని కూడా లాగుతూ ఉన్నారు. ఎంత ఘోరం చూడండి ఈ దినాల్లో. ప్రియమైన వారులారా, యవనస్తులారా, జాగ్రత్త. మీ వివాహము అనేది దైవికంగా, అది పరిశుద్ధ వివాహంగా కనబడి 26వ అధ్యాయంలో ఉన్న 5 అంతలైన మేలు మీరు కూడా ఇస్సాకు వలె సంపాదించుకోవాలి, పొందుకోవాలంటే మీ జీవితంలో వివాహ విషయంలో మీకంటూ ఏ కోరికలు ఉంచుకోబాకండి. అయినా సరే, చదువు విషయమైనా సరే, కులం విషయమైనా సరే, ఇక ఏ విషయమైనా సరే ఎలాంటి కోరికలు కోరబాకండి. నా యవన కాలంలో తెలియక నేను కూడా అలా కోరుకున్నావాడినే, అందుకని అనుభవంలో చెప్తా ఉన్నా. మరలా ఇంకొక సాక్ష్యం చెప్తాను. నేను చెప్పాను కదా కోటపకొండ మా ప్రాంతం అని, అక్కడ మా మేనమామలు అందరూ ఉన్నారు. మా మామ పేరు లక్ష్మయ్య. మా మామకి 2 కూతుళ్ళు, చిన్న కూతురు పెద్ద కూతురుని మా అన్న చేసుకున్నాడు. ఇప్పుడు చిన్న కూతురు ఉంది బ్యాలెన్స్. నేను అనుకున్నా సరే చేసుకుంటే మా మామ కూతురునే చేసుకోవాలి. నేను ఎందుకు చేసుకోవాలంటే మా మామ కూతురు చాలా తెల్లగా ఉంటుంది, అంటే చీకట్లో చూసినా కూడా తెల్లగానే ఉంటుంది. కాబట్టి చూడండి ఇంకెంత ఫారినర్ లాగా ఉంటుంది. అట్లా నేను అనుకున్నా చెన్నై కుర్రాడు ఆంధ్ర అమ్మాయి అంటే భలే ఉంటుంది కదా, చేసుకుంటే మా మామ కూతురే పెళ్లి చేసుకోవాలని ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేశా. అప్పటికే రక్షణ పొందిన తర్వాత నేను చెప్తున్న ఈ విషయాన్ని ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన చేయను, ప్రభువా లాబాను కూతురును యాకోబు పెళ్లి చేసుకున్నాడు మేనమామ కూతురిని, కనుక మా మేనమామ కూతురుని కూడా నాకు దయచేయము. అది నా ప్రార్థన. మీరు కూడా అలాగ మేనమామ కూతురు కావాలా, మేనత్త కూతురు కావాలని ప్రార్థన చేయబాకండి. అలాంటి కోరికలు వద్దు. నేనంటే తెలియక అట్లా చేశాను కాబట్టి నా అనుభవాన్ని చెప్తా ఉన్నా. నేను అలాగ ప్రార్థన చేస్తూ వచ్చా. ఆ అమ్మాయి ఎటు రక్షణ లేదు కదా, వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు కదా. ఉదయం లేతే సుప్రభాతాలు పెట్టుకుంటా ఉంది. ఊరికి పోయినప్పుడల్లా చూస్తాను, పొద్దున్నే అదేదో వస్తాయి కదా మంచి సుప్రభాతాలు ఏమంటారు అది, అవి వినపడతా ఉంది.
ఇక ఏంటబ్బా ఇట్లుంది, రేపు పెళ్ళి అయితే ఎట్లా ఉంటుంది ఈ అమ్మాయిని, మంచిగా బొట్లు పెట్టుకోవటం, కుంకాలు పెట్టుకోవటం, భయంకరంగా పూజలు పేకల దాకా మునిగింది అమ్మాయి. నేనేమో భక్తిలో మునిగుంటే ఆమె ఏమో ఇట్లా మునిగిపోయింది. ఎట్లా చేయాలా అని అర్థం కాలే. అయినా ప్రార్థన చేస్తూ ఉన్నా, చేసుకుంటే మేనమామ కూతురునే చేసుకోవాలని. అయితే కొంతకాలం అయిన తర్వాత ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు వాక్యం ద్వారా 2 కొరింథీ 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ఇంకా ఆ ప్రార్థన చేయడం మానేశా. తర్వాత మా మామగారు ఇస్తామన్నా నేనే వద్దని చెప్పిన. ఎందుకంటే నేను రక్షించబడ్డా, దేవుని మందిరంలో ఉన్నాను, దేవుని మందిరంలో పరిచర్లో ఉంటున్నాను. కాబట్టి ఇట్లా రక్షణ లేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితానికి క్షేమం ఉండదని ప్రభు నాతో మాట్లాడిన కారణాన్ని బట్టి ఇక అప్పటితో ఆ ప్రార్థన ఆపేశాను. అయితే నాలో కోరిక ఉండేది, సరే మేనమామ కూతురు అయితే మిస్ అయింది, మంచి తెల్లటి అమ్మాయిని చేసుకోవాలా పెళ్లి చేసుకుంటే అని. మళ్ళీ ఆ కోరిక ఏం చావాలా, ఆ కోరికతో ఉన్నాను. ఒకసారి పెళ్లి సందర్భంలో ఒక అన్న వచ్చాడు, ఒక అంకుల్ వచ్చాడు మన పక్క బ్రాంచ్ నుంచి, చెన్నైలో వచ్చి, అమ్మ మీ అబ్బాయికి ఒక అమ్మాయి ఉంది మా మందిర్లో, బాగుంటుంది మీరు రండి అన్నాడు. సరే వీళ్ళు మాట్లాడుకుంటే నేను కూడా విన్నాను. అంటూ ఒక మాట అన్నాడు, అది ఆయన అనకపోతే బాగుండేమో. ఆయన ఏమంటే అమ్మాయి చాలా తెల్లగా ఉంటుంది అన్నాడు. మనకేం కావాలనుకున్నాము, తెల్లటి అమ్మాయి కావాలనుకున్నాం కదా, ఈ కోరిక ఏమి సావాలా. సరే ఇక చెప్పాడని ఇంకా వెంటనే మరుసటి రోజే స్టార్ట్ అయ్యాము. మేము వస్తామండి ఇమీడియట్లుగా, ఎందుకంటే మన కోరిక అలాగుంది కదా. ఇక అందరం కలిసి వెళ్ళాము. ఆయన చెప్పిన దానికంటే ఇంకా బాగుంది ఆ అమ్మాయి. అరే చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాం. సరే అంతా ఫిక్స్ అయిపోయింది. దైవ సేవలు పెద్ద సేవకుడు ఎడ్డి విలియం గారు ఎంతమందికి తెలుసు? సరే ఓకే, కొంతమంది తెలుసు. ఆయన మా ఎంగేజ్మెంట్ చేయాలి 2003వ సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ఆయన దైవ సేవకుడు చేయాలి మా ఎంగేజ్మెంట్. అమ్మాయి రక్షించబడింది, బాప్తిని తీసుకుంది, మన సహవాసమే, బయట అమ్మాయి కాదు. నేను రక్షించబడ్డాను, బాప్తిని, కనుక ఇద్దరం దేవుని బిడ్డలేమో అనుకున్నాం. తీరా 18వ తారీఖు వారు రాత్రి అందరూ వారి ఇంట్లో ఉన్న వారు అందరూ వచ్చారు. ఇది పెద్ద స్టోరీ, నేను కట్ చేసి చెప్తున్నాను. ఇంట్లో ఉన్నవారు వస్తే నాకు హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఎందుకు అబ్బాయి వీళ్ళు ఇప్పుడు వచ్చారు, రేపు ఎంగేజ్మెంట్ కదా, అందరూ రావడానికి అవసరం ఏంటి అని అనుకుంటా ఉన్నా. చాలా భయపడతాను, జరిగిద్దా జరగదా, అమ్మాయి మిస్ అయిద్దా లేదా, ఎంగేజ్మెంట్ ఏమైద్దా అని రకరకాల ఆలోచనలు వచ్చేసాయి. సరే ఏది ఏమైనా వారు వచ్చి మాట్లాడి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న అన్నాడు, రేపు నీ ఎంగేజ్మెంట్ జరగదురా అన్నాడు. ఇక అంతే కుప్పాల కూలిపోయారు. ఎంగేజ్మెంట్ జరగదంటే అయిపోయింది. ఇక చాలా దుఃఖంతో మందిరానికి వెళ్ళాను. అప్పటికే అందరు యవనస్తులందరూ కాసుకున్నారు. రోజు ఫ్యామిలీ ప్రేయర్ చెప్తా ఉంటాను రాత్రుల్లో. ఇక వీళ్ళు కాసుకున్నారు. ఎందుకు జరగదంటే ఆ అమ్మాయి 18వ తారీఖు ఒక అబ్బాయితో పారిపోయింది. యవనస్తులారా వింటున్నారా? చాలా అందంగా అమ్మాయి కావాలని కోరుకుంటే ఏమైంది, అమ్మాయి పారిపోయింది. ఎట్లా దేవుని కృపను బట్టి ఎంగేజ్మెంట్ కాకముందే పారిపోయింది. ఎంగేజ్మెంట్ అయ్యింటే పలానాడుకి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఏమైంది, పారిపోయింది అంటారు. దేవుని మహాకృపను బట్టి నేను బతికిపోయాను అనుకున్నా. అయితే బాధ ఉంది, అవమానం ఉంది. సంఘం అంతా ప్రకటించాము ఎంగేజ్మెంట్ అని, అందరికీ తెలుసు. యవనస్తులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, 19వ తారీఖు ఎంగేజ్మెంట్ అని. ఈ రాత్రికే చూస్తే అమ్మాయి ఏం పారిపోయింది. రాత్రి అందరం వచ్చాం, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నాం. ఇప్పుడు అందరం ప్రభుని ఆరాధిస్తామని చెప్పా. వారికి అర్థం కాల, ఎందుకన్నా ఇప్పుడు ఆరాధన అన్నాడు. అమ్మాయి పారిపోయిందిరా, ఆరాధన చేయండి అన్న. రియల్గా ఇక అందరూ ఆరాధన చేశారు. ప్రభా అమ్మాయి వెళ్ళిపోయింది, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, మీకే స్తోత్రమైన అందరూ ఆరాధన చేశారు. నేను చెప్పడానికి ఇట్లా నవ్వుతా చెప్తున్నాను. ఆ రోజు నేను నవ్వల, చాలా నా టన్ వచ్చింది. ఆఖరిలో నేను ఫినిష్ చేయాలా, ప్రేమగల తండ్రి అన్న, అంతే. ఇంకా కారిపోతా ఉంది కన్నీళ్ళు. ఇక ఏడుస్తూ ఉన్నా, నా వల్ల కంట్రోల్ చేయలేకపోతున్నా, ఆరాధన కంప్లీట్ చేయలేకపోతాను. ఎట్టగట్ట 2 మాటలు చెప్పి ఆరాధన చేసి, ఎందుకు దుఃఖము అవమానం నా జీవితంలో. మా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు ఈ అబ్బాయి రక్షించబడ్డాడు, దేవుని నమ్ముకున్నాడు, ఎందుకు వీటి లైఫ్లో ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా అయిపోయిందని వారేం బాధపడతా ఉన్నారు. నాకు తెలుసు విషయం ఏంటి, నాలో కోరిక ఏంటి, చాలా అందమైన అమ్మాయి కావాలి, తెల్లటి అమ్మాయి కావాలనే కోరిక చావాలి. ఇప్పుడు దెబ్బతిన్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రభు నాతో ఏం మాట్లాడాలి, 2 years నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. 2 సంవత్సరాలు ఒకటే ప్రార్థన. ఏం ప్రార్థన? ప్రభా మీరు నాకు ఇచ్చే అమ్మాయి నల్లగున్నా పర్వాలా, గుడ్డిదైనా పర్వాలా, కుంటిదైనా పర్వాలా, చదువున్నా పర్వాలా, చదువు లేకపోయినా పర్వాలా, మీరు ఎవరిని ఇస్తే వాళ్ళని చేసుకుంటాను. ఇదే ప్రార్థన. ఇలాగ 2 సంవత్సరాలు ప్రార్థన చేసిన 2005 జనవరి మాసంలో అప్పుడు నా వివాహం కొరకే ప్రభు తన కార్యాన్ని ప్రారంభిస్తూ వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా టైం సరిపోదు, మనం వర్తమానంలోకి వెళ్దాం. అలాగే దేవుని మహాకృపను బట్టి ఈ పెళ్ళి ఎట్లా జరిగిందని అది కూడా చెప్తే బాగుంటుంది కదా, చెప్తాను త్వరగా. జనవరి మాసం యూత్ క్యాంప్ జరుగుతుంది జవహర్షమ్మలో.
యూత్ క్యాంప్లో మా అమ్మ యూత్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు యవనస్తులు. అప్పుడు నా భార్య 3 రోజులు ఆ గ్రూప్లో ఉంది. మా అమ్మగారు ఆమెకి వాక్యం చెప్తా ఉంది. మా అమ్మగారు చూసి ఇంటికి వచ్చి నాతో చెప్పారు. నేను అప్పుడు ఆంధ్రాకి పరిచయకి వెళ్ళి ఉన్నాను. పరిచయం ముగించుకుని వచ్చిన తర్వాత అమ్మగారు చెప్పారు, ఇట్లా అమ్మాయిని చూసామంటే నాకు భయమైంది. ఎందుకంటే ముందే దెబ్బతిన్నాం కదా, మరలా దెబ్బ తినకూడదని నేను ప్రార్థన చేసి చెప్తానని. అప్పుడు దేవుని చిత్తం కొరకు వచ్చాను. ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడతావు, కుమారుని ఇచ్చినవాడు ఆయనతో పాటు మీకు ఎందుకు సమస్తాన్ని ఇవ్వడు. అయినా మరలా ప్రార్థన, ప్రభు మీ చిత్తం పరిపూర్ణంగా బయలుపరచండి. అప్పుడు ఆదికాండం 12:19 వచ్చును, ఇదిగో ఈమె నీ భార్య, ఈమెను తీసుకొని పోమని ఆ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చు. నాకు షాక్ అయింది. ఇక అమ్మాయిని చూడలా, ఏం నాకు తెలియదు. అయితే ఇదిగో ఈమె నీ భార్య ఏమని తీసుకొని పోమని ప్రభు క్లియర్గా మాట్లాడుతూ వచ్చు. మరలా ప్రభు నిజమేనా అని మరుసటి రోజు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన ప్రభు ఆ మాటతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను నమ్మాను, ప్రభు ఏమైనా భార్య అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కనుక ఏమైనా భార్య. ఇంకా నేను చూడకముందే నిర్ణయించుకున్నా, అమ్మాయిని చూడటానికి వెళ్దామని అమ్మ నాన్న అన్నారు, వెళ్తున్నాము. నేను అనుకున్నా నా భార్యని చూడటానికి వెళ్తున్నాను. ఇంకా ఏం చూడలేదు, మాటలు జరగలేదు, ఏమి జరగలేదు. ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఇదిగో ఏమని భార్య అని చెప్పాడు కనుక నా భార్యను చూడటానికి వెళ్తున్నాను అంతే. ఆమె నాకు అంతే ముందుగా, ప్రభా నాకు వచ్చే భర్త ఆయనలో నువ్వు ఉండాలా, ఈ సహవాసమే ఉండాలా, తర్వాత ఆయన సేవ చేసేవాడుగా ఉండాలా, ఇలాంటి కోరికలు ఉన్నాయి ఆమె. మొదటి వ్యక్తిగా ఎవరైతే మా ఇంటికి వస్తారో ఆ మొదటి వ్యక్తిలో ఇవన్నీ ఉండాలి. అతనితోనే పెళ్ళి అవ్వాలి. ఎవరంటే వారు మా ఇంటికి రాకూడదు. పెళ్లి చూపులకే ఎవరంటే వారు రాకూడదు. ఒకే ఒక్క వ్యక్తే రావాలి. ఆ ఒక వ్యక్తిలో మీరు ఉండాలి, ఆ వ్యక్తి ఈ సహవాసంలో ఉండాలి, ఆ వ్యక్తి మీ పని చేసే వ్యక్తిగా ఉండాలి అనేది ఆమె డిమాండ్. నీకు వేరేం డిమాండ్ చేయలేను. ప్రార్థన చేస్తూ వస్తే ఆ మొదటి వ్యక్తిగా నేనే వెళ్ళాను, చూసాము. ఇదిగో ఏమి నీ భార్య అన్నాడు. ఇద్దరికి 2005 మే మాసం 4వ తారీఖు పరిశుద్ధ వివాహములో జతపరచబడ్డాం. ఈరోజు ఇద్దరం కలిసే రావాలనుకున్నాం. మీకు పరిచయం చేసి ఉంటాను. అక్కడ జమ్మలమడుగులో కూడా సిస్టర్స్ రిట్రీట్లో ఆమె వెళ్ళాలి కనుక అక్కడ వెళ్ళారు. ప్రోచితం అయితే ఎప్పుడైనా మరలా వస్తే మేము ఇద్దరం కలిసి వస్తాం. కనుక ఇప్పుడు వివాహ విషయములకి మనం వస్తే మొట్టమొదటికి ఏముండకూడదు, మనకంటూ కోరికలు ఏముండకూడదు, ఏ డిమాండ్స్ ఉండకూడదు. నాకు అట్లా కావాలి, ఇట్లా కావాలి, అలాగుండాలి, ఇలాగుండాలని నువ్వు కోరుకోవచ్చు. అయితే రేపు అది అంతా కూడా నీకేమవుతుంది, నష్టమే. నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తున్నా. చాలామంది యవనస్తులందరూ పొరపాటు చేసేది అక్కడ పెళ్లి కార్డు. యవనస్తులారా జాగ్రత్తగా రండి. పెళ్లి కాడికి వచ్చినప్పుడు అందరూ పొరపాటు చేస్తూ ఉన్నారు. మంచిగా ఆత్మీయంగా ఎదిగి వస్తారు, మంచిగా ఆరాధన చేస్తారు, మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా పరిచర్లు కూడా వాడబడే యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. పెళ్లి కాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ పొరపాటు చేస్తూ ఉన్నారు చాలామంది. కనుకనే ఇసాకు తన వివాహ విషయంలో పొరపాటు చేయలేదు. ఇసాకు యొక్క వివాహం దైవికమైన వివాహంగా కనబడుతూ వచ్చింది. అది పరిశుద్ధ వివాహము. కనుక ఈరోజు యవనస్తులకు చెప్పే మాట, మీ వివాహాలు కూడా ఫ్యూచర్లో అది దైవికమైన ఆశీర్వాదములకు మీరు తీసుకురాబడాలంటే మీ ఇలాంటి ఎటువంటి కోరికలు మీ జీవితంలో ఉంచుకోబాకండి. ఇప్పుడే ఒకవేళ ఉన్న వాటన్నిటిని తీసివేసుకుని, ప్రభా నువ్వు ఏం చెప్తావో అది చేస్తాను, నీవు అవనిస్వాన్ని చేసుకుని అలాంటి ఉద్దేశంలోకి రండి. కనుక ఇప్పుడు మొదటి మాట, ఇసాకు జీవితంలో ఏం లేదు, పెళ్లి విషయంలో ఎలాంటి కోరికలు లేవు. ఎలియాజర్తో ఏం చెప్పి పంపలా, ఆయన దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. కనుక ఏ కోరిక లేదు కనుక దేవుడు మంచి అమ్మాయిని రిబ్కాని ఇచ్చాడు. మంచి కుటుంబంగా కట్టబడి మంచి ఆశీర్వాదాలకు వచ్చారు. మన కోరికలు కోరుకుంటేనే ఇబ్బందులు పడతాం. కనుక ఇది మొదటి మాట. రెండవ తలంలోకి వెళ్తాం. రెండవది తీయండి బైబిల్ గ్రంథం 2వ మాట, 2వ నియమం వివాహ విషయంలో. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 22, 23 త్వరగా చదవండి. 22వ వచనం, 23వ వచనం. ఒక్కరు చదవండి బిగ్గరగా. ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసలలో మాంసం నరు నుండి తీయబడిన కనుక నారి అనబడును. చాలు. ఇక్కడ ఆదాము వివాహములు అంటే ఒక మాట మనం తీసుకుంటాం. దేవుడు ఆదాము యొక్క ప్రక్కటెమికను తీసి స్త్రీని కలుగు చేశాడంట, అవ్వను కలుగు చేశాడంట. గాఢ నిద్ర కలుగు చేసి, అవను కలుగు చేసి ఆమెను ఆదామునొద్దకు ఏం చేశాడంట, తీసుకొని వచ్చాను అనే మాట రాబడి. తీసుకొని వచ్చినప్పుడు వెంటనే ఆదాము ఏమంటున్నాడు, రిజెక్ట్ అన్నాడా? వద్దు ప్రభా, నేను వేరే అనుకున్నాను, ఏంది ఇట్లుంది ఈ అమ్మాయి అట్లా అన్నాడా? ప్రభా నేను ఇలాగ ఊహించాను, మీరేం ఇలా తెచ్చారు, ఈ అమ్మాయి ఇలా ఉంది అన్నాడా? ఆదాము అట్లా అన్నాడా? నా ఎముకలో, నా నరుల నుండి తీయబడిన కనుక
నా ఆర్యన్, నా ఎముకలలో ఎముక. కనుక ఇప్పుడు రెండవ మాట, వివాహ విషయంలో దేవుడు ఎవరినైతే సిద్ధపరిచి మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడో దానిని మనం తెలుసుకొని దేవుని దగ్గర మనం పొందుకోవటం ప్రాముఖ్యం. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, జాగ్రత్తగా వినండి. మనం సిద్ధపరచుకోకూడదు, కానీ ఎవరు సిద్ధపరచాలా? ఆదాముకు అవ్వను దేవుడు సిద్ధపరిచాడు. మనకి ఎవరు సిద్ధపరచాలా? చెప్పండి, ఎవరు సిద్ధపరచాలా? దేవుడే సిద్ధపరచాలి. అంటే వివాహ విషయంలో దేవుడు ఎవరినైతే సిద్ధపరిచి తీసుకొస్తారో వారి ద్వారా మనకు క్షేమం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనకై మనం ఎవరైనా సిద్ధం చేసుకున్నాం అనుకోండి, వారి ద్వారా ఎలాంటి క్షేమము ఉండదు. ఇప్పుడు చూడండి, యవనస్తులు ఎంతోమంది వారే సిద్ధం చేసుకుంటున్నారు. కాలేజీలో, ఉద్యోగ స్థలంలో, లేక పక్కింట్లో, లేక మందిరములో ఎవరినొకరిని సెట్ చేసుకుంటున్నారు. సెట్ చేసుకొని ఆ అమ్మాయిని సిద్ధపరచుకోవటమో లేక అబ్బాయిని సిద్ధపరచుకోవటమో, ఈ అమ్మాయినే చేసుకోలేక ఈ అబ్బాయినే చేసుకోవాలనే కోరికలు వీరిలో బలంగా కనబడతా ఉంది. అలాగ పోటు ద్వారా ఎలాంటి దైవికమైన మేలులు పొందలేరు. దైవికమైన వివాహంలో మీరు కూడా కనబడాలంటే, పరిశుద్ధ వివాహంలో జతపరచబడి ఇసాకు లాంటి మేలులు పొందుకోవాలంటే, మీ జీవితంలో దేవుడు ఎవరినైతే సిద్ధపరిచి తీసుకొస్తున్నాడో వారిని మీరు పొందుకోవటం అనేది ప్రాముఖ్యం. అంటే ఇది ప్రభు ఇష్టమా కాదా? ప్రభు సిద్ధపరుస్తున్నంటే ఎవరిష్టం అది? చెప్పండి, ఎవరిష్టం అది? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రెండవ మాట ఏంటి అంటే, వివాహంలో మా సొంత ఇష్టం ఉండకూడదు. ఏముండకూడదు? రెండో నియమం ఏంటి చెప్పాలా? మన సొంత ఇష్టం ఉండకూడదు, దేవుని ఇష్టం ఉండాలి. దేవుడు ఇష్టపడి ఎవరిని సిద్ధపరిచి తీసుకొస్తున్నాడో వారిని మనం వివాహం చేసుకున్నప్పుడు ఆ కుటుంబ జీవితం నిజంగా ఆనందదాయకంగా, ఆశీర్వాదకరంగా కనబడతాం. ఈ దినాల్లో మనమే సిద్ధపరచుకొని, మనమే ఇష్టపడి, మనమే లవ్ చేసుకొని, మనమే లెటర్ రాసుకొని, మనమే చేతులు కోసుకొని, మనమే కాళ్ళు కోసుకొని, మనమే ఉపవాసాలు ఉండి రకరకాల దండయాత్రలు చేసి నష్టపోయేదానికంటే దేవుడు సిద్ధపరిచిన, దేవుడు ఇష్టపడిన అమ్మాయిని అబ్బాయిని మనం చేసుకోవటం ద్వారా గొప్ప నెమ్మది పొందుతాం, ఆనందంతో ఉంటాం. ఆ కుటుంబ జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అర్థమైందా? తమిళనాడులో ఒక సర్వే తీశారు. ఏం సర్వే అంటే, ఎందుకు చాలామంది గడ్డాలు మీసాలు పెరిగిపోయి సాధువులు అయ్యారు అనే వారిని సాధువుల్ని సర్వే చేశారంట. సాధువులందరినీ సర్వే చేస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఈ సాధువులందరూ భారీ పోటు తట్టుకోలేక గడ్డాలు మీసాలు పెరిగిపోయి అందరూ ఇల్లు వాకిలు విడిచిపెట్టి పారిపోయారు. నేను చెప్పే మాట కదండి, ఇది సర్వేలో చెప్పే మాట. నేను చెప్తున్నా, చాలా కాలం క్రితం ఈ సర్వే ఎత్తారు. ఇప్పుడు కారణం ఏంటి చెప్పండి? దేవుని ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే సర్వే ఫలితాలు రావు, అట్లా రావు. మనం పారిపోవాల్సిన అవసరం ఉండదు. కనుక ఈ దినాల్లో ఎంతో కుటుంబాల్లో నెమ్మది లేకుండా సమస్యలతో, గొడవలతో కనబడుతున్నారు. పెళ్ళైన కొత్తలో ఎంతో సంతోషం, సంవత్సరం రోజులు అయిన తర్వాత చూస్తే ఇక సంతోషం ఉండదు. దుఃఖముతో, సమస్యలతో, గొడవలతో కనబడుతున్నారు. కారణం ఏంటంటే వారు సొంతగా ఇష్టపడి, సొంతగా సిద్ధపరచుకున్నారు. అయితే దేవుడు సిద్ధపరిచిన వారి ద్వారా ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ సమస్యలు వచ్చినా అక్కడ విజయం ఉంటుంది, కాపుదల ఉంటుంది, క్షేమం ఉంటుంది. అయితే దేవుడు సిద్ధపరచకుండా, దేవుడు ఇష్టపడకుండా మనం సిద్ధపరచుకొని మనం ఇష్టపడితే అక్కడ భద్రత ఉండదు. సమస్యలు వస్తే ఎవరు గ్యారంటీ ఉండరు. అయితే దేవుడు సిద్ధపరిచి, దేవుడు ఇష్టపడి పెళ్లి చేసినప్పుడు ప్రతి సమస్యలో ఆయనే ఉంటాడు, ఆయన విజయం ఇస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన భద్రపరుస్తాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవమైన మాట. కనుకనే ఆదాము వివాహ విషయంలోకి వస్తే దేవుడు ఇష్టపడి, దేవుడి తన ఇష్టాన్ని ఆదాము జీవితంలో నెరవేర్చాడు. దేవుడే సిద్ధపరిచి తెచ్చాడు. అవ్వను ఆయన నిరాకరించలేదు. మనమైతే 16 అంకెలు పెడతాం, ఫోటోలో చూస్తేనే మనం రిజెక్ట్ అంటున్నాం. డైరెక్ట్గా వెళ్ళి ఎన్ని సంబంధాలు, ఒక ఆయనకి చాలా సంబంధాలు చూశారు చెన్నైలో. ఒక ఆయనకి ఎన్ని సంబంధాలు అంటే చూసి అందరూ అలిసిపోయారు. వీడికి జనంలో పెళ్లి కాదనుకోండి. ఆఖరికి ఒక అమ్మాయిని చేశారు. ఆ అమ్మాయిని చేస్తే త్వరలో చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఇక అనుకున్నాడు, వీడు సరైనోడు కాదు, వీడు పెళ్లి కావటమే ఇన్ని సంవత్సరాలు అయింది, పెళ్ళి అయితే భార్య చచ్చిపోయింది. ఇలాంటి వారు కూడా కనబడతారు. కనుక ప్రియమైన వారులారా, జాగ్రత్త. మీ జీవితాలు వివాహ విషయంలో నష్టపోకుండా జాగ్రత్తగా కాపాడబడటం ప్రాముఖ్యం. వినండి అక్క, వినండి. కనుక మీ వివాహ విషయంలో రెండవ నియమం ఏంటి? మన సొంత ఇష్టము, మన సొంత సిద్ధపాటు ఉండకూడదు. దేవుని ఇష్టం ఉండాలా, దేవుడు సిద్ధపరిచి ఉండాలి. ఒకవేళ దేవుడు సిద్ధపరచకుండా నువ్వు కనుక సిద్ధపరచుకుంటే నష్టం మనకే. అట్లా నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. చెన్నైలో ఒక మందిరంలో ఒక అమ్మాయి ఉంది. నిలువు మోకాల మీద ప్రార్థన చేస్తుంది, నిలువు మోకాల మీద ఆరాధన చేస్తుంది. అందరూ అనుకున్నారు, ఈ మందిరంలో ఈ అమ్మాయి కంటే భక్తి పర్రాలు ఎవరు లేరు, అసలు ఎంత భక్తో అనుకున్నారు. అందరూ అట్లా మోసపోయారు. ఒక రోజు వచ్చింది, తెలిసింది ఒక అబ్బాయిని ప్రేమించింది అమ్మాయి. ఆ అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేయాలా, ఈ అమ్మాయి సిద్ధపరచుకున్నది.
రక్షించబడ్డామా, మందిరానికి వచ్చామ్మా, నిలువు మోకాల్లో ఆరాధన చేసింది, నిలువు మోకాల్లో ప్రార్థన చేసింది, ఊరికి ముందే ప్రార్థన చేసింది, ఊరికి ముందే ఆరాధన చేసింది. అయితే ఎక్కడ పడింది? పెండ్లి విషయంకి వచ్చే సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించి తనకు తానే సిద్ధపరచుకొని తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని కోరుకోండి. అలాగ నెరవేర్చింది. ఇప్పటి వరకు వారు నెమ్మదిగా లేరు, ఎన్నో నష్టాలు. కనుక జాగ్రత్త, మీ జీవితంలో మీరు నష్టపోకూడదని చెప్తున్నాను. వివాహం అనేది అది దేవుని ఇష్టానుసారంగా దేవుడు సిద్ధపరిచిన వారితో పెళ్లి జరగటం అది ఆశీర్వాదకరం. ఒకవేళ అలాగే కాకపోతే నిశ్చయంగా మనం ఇబ్బంది పడవలసిన వారు. అట్లా ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు, ఎంతో మంది ఏడుస్తున్నారు. If you overthink a lot, I want you to take a piece of paper. Write down all your thoughts with the pencil. ఎంతో మంది విడుదల పొందాలని కోరుతున్నారు. కనుక కారణం అలాగూ దేవుని ఇష్టం, దేవుని సిద్ధపాటు లేని కారణం. కనుక రెండవ మాట ఇది. ఇప్పుడు మూడవ మాటకి వెళ్తాం. రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసితో జోడుగా ఉండకుడి. కనుక ఇప్పుడు దేవుని మాట ఏం చెప్తా ఉంది ఇక్కడ? అవిశ్వాసితో జోడుగా ఉండకుడి. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తితోనే కుటుంబంగా వివాహ విషయంలో జతపరచబడటం ప్రాముఖ్యం. వినండి, సైలెంట్, చూడండి, జాగ్రత్త వినండి. ఒక రక్షించబడిన వ్యక్తి రక్షించబడిన వారితోనే వివాహంలో జతపరచబడాలి, అది దైవిక క్రమం. అందుకనే అవిశ్వాసులతో జోడు కాకుడు. ఇప్పుడు మూడవ మాట ఏంటి అంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. విశ్వాసితో జోడు కట్టబడలేడు, కట్టబడినా నష్టమే. కనుక విశ్వాసి అయిన వ్యక్తి విశ్వాసితోనే కుటుంబ జీవితంలో జతపరచబడటం ప్రాముఖ్యం. ఇది మూడవ మాట. ఈ దినాల్లో మనం చూడండి, ఎంతోమంది మందిరానికి వచ్చేవారే మందిరానికి వస్తే సియోను మధుర గీతాలు పాడుతున్నారు. అయితే కాలేజీకి వెళితే అక్కడ వేరే స్నేహాలు కనబడుతున్నాయి, ఉద్యోగానికి వెళ్తే వేరే స్నేహాలు కనబడతాయి. ఎంతో బాధకరమైన విషయం, ఎంతో బాధకరమైన. విశ్వాసితోనే జతపరచబడలేకపోతా ఉన్నాను. ఒకసారి ఒక అమ్మాయి వచ్చి గేటు కొట్టింది, మా మందిరం గేటు. తలుపు తీసాం, లోపలికి వచ్చింది, బాధతో ఉంది, ఏడుస్తూ ఉంది. ఏంటబ్బా ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంది, ఎందుకమ్మా ఏడుస్తూ ఉన్నావు అంటే చెప్పట్లేదు, ఎంతకాయలకి ఏడుస్తూ ఉంది. సరే ఏదో ఎక్కువైన దుఃఖం బాధలో ఉంది అని మేము ఏదోదో చెప్పి ఓదారుస్తా ఉన్నాం. సరే లాస్ట్కి ఏంటి మ్యాటర్ అని అడిగితే ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించిందంట. అది మా కాడొచ్చి ఏడికి చెప్తా ఉంది. మేమేం చేయగలం, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేనేం చేయగలను, నేను మర్చిపోలేకపోతున్నాను అంటుంది, నేను చనిపోవాలనుకుంటున్నాను అంటుంది. మేము చెప్పాము, అమ్మ అలాంటి పనులు వద్దు, ప్రభువు మీద ఆధారపడు, ప్రభువుని నమ్ముకో అని ఎన్ని చెప్పుడు ఎన్నట్లా ఏడుస్తాను. ఇక పంపించేశాం, నువ్వు వెళ్ళిపో అని. ఇక పెళ్ళయిందో ఏమైందో మనకు తెలియదు. కానీ ఈ దినాల్లో ఇలాగూ అనేకులు కనబడతా ఉన్నారు. అనేకులు కనబడి వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. వారు కాలేజ్ లైఫ్ పాడైపోతుంది, ఉద్యోగ స్థలంలో ఇలాగ చేసి ఆ లైఫ్ పాడు చేసుకుంటున్నారు. కనుక స్పిరిచువల్ లైఫ్ పాడైపోతూ ఉంది. కారణం ఏంటంటే అవిశ్వాసితో జోడు కట్టకూడదు. అయితే జోడుగా ఉంటుంది, ఉద్యోగ స్థలంలో ఇలాగ చేసి ఆ లైఫ్ పాడు చేసుకుంటున్నారు. కనుక స్పిరిచువల్ లైఫ్ పాడైపోతూ ఉంది. కారణం ఏంటంటే అవిశ్వాసితో జోడు కట్టకూడదు. అయితే జోడుగా ఉండాలని కోరుతూ ఉన్నారు, జోడుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఎంతోమంది నేటికి అలాగే ఇబ్బందులనే కనబడుతూ ఉన్నారు. తెలిసి అలాగ చేసేవారు ఎంతోమంది ఉన్నారు. రక్షణ లేని వాడిని రక్షించబడిన అబ్బాయి చేసుకుంటున్నాడు, రక్షణ లేని అబ్బాయిని రక్షించబడిన అమ్మాయి చేసుకుంటా ఉంది ఈ దినాల్లో. కారణం ఏంటి? ఏదో డబ్బో కులమో ఆస్తుపాస్తులో లేక ఏదో ఒకటి ముందుంచుకొని అవిశ్వాసితో జోడు కట్టబడతా ఉన్నారు. అలాగూ కాకూడదు మన జీవితాలు. విశ్వాసితోనే జతపరచబడాలా. అలాంటి నియమం మీరు ఎప్పుడైతే గైకొంటారో, ఈ నియమానికి కట్టుబడి ఉంటారో, ఈ 26వ అధ్యాయంలో ఇస్సాకు ఏ మేలు అయితే పొందుకుంటా వచ్చాడో ఆ మేళ్ళన్నీ మీరు కూడా పొందుకుంటూ వచ్చారు, మీరు కూడా పొందుకోవచ్చు. కనుక మీరు ఇప్పుడు ఆ మేలు పొందాలంటే ఏం చేయాలి? మూడో నియమం ఏంటి? అవిశ్వాసితో జోడు కట్టబడకూడదు. విశ్వాసితోనే జతపరచబడటం అది దైవికమైన నియమం, దైవికమైన క్రమం. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు ఈ రిబ్కా కూడా విశ్వాసం చెప్పొచ్చు. ఎట్లా విశ్వాసం చెప్పొచ్చు చెప్పండి? ఇస్సాకు మంచి విశ్వాసే, రిబ్కా కూడా మంచి విశ్వాసని, ప్రభుని ఎరిగిన అమ్మాయిని ఎట్లా చెప్పగలం చెప్పండి? 24 అధ్యాయంలో చెప్పండి, మీకేమన్నా అర్థమవుతుందా చూస్తాం. ఇస్సాకుని చూసినంటే ముసుగు కరెక్ట్, అది కూడా ఓకే. తనలో ఏం కోరికలే ఓకే. విశ్వాసం అంటానికి ఇంకేమైనా రుజువులు ఉంటాయో చూద్దాం. క్లియర్గా ఆయన ఎలాగ ప్రార్థన చేశాడు, ఏమేం చేశాడు, అన్ని విషయాన్ని వివరించి చెప్పేశాడు.
ఎవరి ముందు? రిబ్కా ముందు, రిబ్కా తల్లిదండ్రులతో అందరికీ చెప్పేశాడు. ఇప్పుడు ఎవరు వింటున్నారు? రిబ్కా కూడా వింటుంది. ఇప్పుడు ఆఖరికి అయిపోయింది, అన్నీ మాట్లాడుకున్నారు. ఇప్పుడు రిబ్కాని అడుగుతున్నా, అమ్మ నువ్వు ఆ మనుషుడితో పోతావా అంటే వెంటనే ఏమనింది? నేను వెళ్తాననింది. దేని బట్టి ఆమె చెప్పగలుగుతుందంటే ఆమె ప్రభుని ఎరిగిన ఆమె కనుక ఇదంతా కూడా దేవుని చిత్తమని గుర్తుంచుకున్నది, ఎరుగుతూ వచ్చింది కనుక వెంటనే పెండ్లికి ఒప్పుకున్నది. అర్థమైంది ఇప్పుడు ఈ మాట? కనుక ఇప్పుడు ఇస్సాకు యొక్క వివాహంలో మనం ఈ మూడో మాట కూడా చెప్పుకోవచ్చు. ఇస్సాకు దేవుని ఎరిగిన వాడు, రిబ్కా కూడా దేవుని ఎరిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. కనుక వారు అలాగూ ఒక విశ్వాసితోనే జతపరచబట్టం అనేది దైవికమైన నియమం. ఇది మూడోదేనా? నాలుగో మాట చూడండి. నాలుగో మాట న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 37 తర్వాత 40 వచనం. చాలా. ఇప్పుడు ఆది కాండం మరలా 24:66 తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలియాజరు ఏమేమైతే చేస్తూ వచ్చాడో అన్నిటినీ వివరించి చెప్పాడు. దేవుని చిత్తాన్ని ఎలాగూ కనుగొన్నాడో ఇస్సాకుకు వివరించి ఎలియాజరు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఇస్సాకు కూడా ఇది దైవ చిత్తము అని ఎరిగి వెంటనే వెంటనే ఆమెను తన భార్యగా స్వీకరిస్తూ వచ్చాడు. ఇప్పుడు 4వ నియమం ఏంటి? వినండి. 4వ నియమం ఏంటి? నువ్వు ఇప్పుడు కనుక వాక్యం వినకపోతే నీ పెళ్ళి మంచిగా జరగదబ్బాయి, నీ ఇష్టం. దేవుని వాక్యం జాగ్రత్తగా. 4వ నియమం ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చుట, నిశ్చయించుకొని నెరవేర్చుట. ఇది దేవుని చిత్తమని ఖచ్చితంగా మనం నిశ్చయించుకోవాలి. ఇది ఖచ్చితంగా దేవుని చిత్తమే అని తెలుసుకొని నెరవేర్చుట అనేది వివాహ విషయంలో ప్రాముఖ్యం. దేవుని చిత్తం లేకుండా వివాహము కనుక జరిగితే అది ఏమాత్రం ఈ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఇస్సాకు జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కనుక ఆయన 26వ అధ్యాయంకి వచ్చినప్పుడు 100 ఫలం పొందాడు, గొప్పవాడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు, అభివృద్ధి చెందాడు, గొప్ప ఆస్తిపరుడిగా మార్చబడతా వచ్చాడు. ఈరోజు మీరు కూడా మీ వివాహం అనేది దేవుని చిత్తానుసారంగా మీరు కూడా కట్టబడితే మీరు కూడా 5 మేలులోకి తీసుకురాబడతారు. నిజంగా దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనాలో నా జీవితంలో మీకు చెప్తా వచ్చాను. ఇందాక కూడా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అమ్మాయి చూడకముందే ఈ దినాలు ఎట్లా చిత్తాన్ని కనుక్కుంటున్నారు చెప్పండి? ఫొటోస్ పంపిస్తూ ఉన్నారు. ఫొటోస్ పంపిస్తారు, బయోడేటా ఉంటుంది, ఏం చదివింది, ఎంత ఎత్తు, ఎంత లావు, సన్నం ఎంత, ఎన్ని కేజీలు, ఏ ఫెలోషిప్ అన్నీ ఇచ్చేస్తున్నారు ఫోటోతో సగా. ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే వారికి అన్ని ABCDలన్నీ కరెక్ట్గా ఉంటే ఇది దైవ చిత్తము అని నిర్ణయించుకుంటున్నారు. ABCDలన్నీ కరెక్ట్ అంటే అందం కానీ, మంచి ఏజ్ సరిపోయిందా, అందం సరిపోయిందా, చదువు సరిపోయిందా, కులం సరిపోయిందా, అన్నీ సరిపోయిందా అని అన్నీ చూసుకున్న తర్వాత ఏమంటారు? బయోడేటాలో అన్నీ కనబడతాయి కదా. అప్పుడు వెంటనే ఇది దేవుని చిత్తము అని అంటారు. అది వాస్తవంగా దేవుని చిత్తం కాదు. పోయినా కొన్ని రోజులు కనిపెట్టాలి. ఈరోజు రాత్రి ప్రార్థన చేసి రేపు ఉదయాన్నే ఒక క్యాలెండర్లో, ఎబ్రోన్ క్యాలెండర్లోకి వెళ్ళి చదివితే అబ్బా దేవుడు చెప్పేశాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా అంటే అయిపోయింది అనుకుంటే అది నీ అమ్మాయికత్వం. అట్లా కాదు దేవుని చిత్తం. కనిపెట్టాలా, కొద్ది రోజులు ప్రార్థన చేయాలా. వైజాగ్లో దైవ సేవకులు జాన్ అన్న గారు ఉంటా వచ్చారు. ఆయన వివాహ సాక్ష్యం చెప్పాడు. బక్సింగ్ అంకుల్ గారు ప్రార్థన చేశాడంట. ఒక అమ్మాయిని చూపించాను, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని చిత్తాన్ని కనిపెట్టు, నేను ప్రార్థన చేస్తానని అంకుల్ చెప్పారంట. 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత జాన్ అన్నకి దేవుడి చిత్తం బయలుపరచండు, ఆ సిస్టర్కి దేవుని చిత్తం బయలుపరచండి. ఇంకా అంకుల్కి దేవుని చిత్తం బయలుపరచబడలా. ఎవరికి? బక్సింగ్ అంకుల్కి. బక్సింగ్ అంకుల్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆడు ప్రార్థన చేస్తాను 2 సంవత్సరాలు అయింది, నేను ఇంకా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుని చిత్తం కొరకు, పర్ఫెక్ట్ విల్ కొరకు ప్రార్థన చేస్తానని లెటర్ పెట్టాడు. అప్పుడు కర్నూలు ఆయన దైవ సేవకులు అరవిందం అంకుల్ గారు అన్నాడు, ఒరే నువ్వు బక్సింగ్ అంకుల్తో పెట్టుకుంటే నీకు పెళ్ళే కాదురా, త్వరగా ఒక అమ్మాయిని చూస్తాను. 3 అమ్మాయిలు చూపించాడంట. ఆ 3 అమ్మాయిలు ఈయన ఒక 2 సంవత్సరాల ముందు చెప్పాడు. ఇప్పటికి వారు 3 లేరు భూమి మీద. అయితే ఏం చేసుకున్నాము ఉంది అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చితే ఎంత మేలో అని ఆయన దైవ సేవకుడు చెప్తా వచ్చాడు. 7 సంవత్సరాలు పర్ఫెక్ట్గా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని తర్వాత పెళ్లి చేశాడు. ఆ 7 సంవత్సరాలు ఆయన కనిపెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి దేవుని చిత్తం కొరకు? నేను 7 అని చెప్పట్లేదు,
కనీసం కొన్ని సంవత్సరాల లేక కొన్ని నెలలైనా కనిపెట్టడం ప్రాముఖ్యం. ఒకే రోజుతో మీరు నిర్ణయంలోకి రాగబక్కండి. ఒకే రోజులో నిర్ణయంలోకి రాబక్కండి. ఒకే రోజులో అయిపోయింది ఒక వచనం ఏదో ఒకటి చదివాను అంటే ఒక్క వచనం సరిపోదు. కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. పర్ఫెక్ట్గా తెలుసుకో ఇది దేవుని చిత్తమే అని తెలుసుకొని అప్పుడు నీ వివాహ జీవితంలోకి ముందుకెళ్ళు. దేవుని చిత్తం కాకుండా నువ్వు వెళితే నీ జీవితంలో ఏమాత్రం మేలు మీరు దేవుని చిత్తాన్ని కేంద్రంగా కలిగి ఉండండి. ఇస్సాకు అదే చేశాడు. ఇస్సాకు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగి ఆ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చాడు. కనుక ఆయన జీవితం ఎంతో ఆనందంతో కనబడుతూ వచ్చింది. కనుక 26వ అధ్యాయంలో గొప్ప మేలు గొప్ప ఆశీర్వాదములకి నూరంతలైన ఫలభరితమైన జీవితంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు మీరు కూడా ఇటువంటి మేలు పొందాలంటే యవనసులారా జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా యవన కాలంలో వివాహం దగ్గర పొరపాటు చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్న దేవుని ప్రజలైన వారు మీ వివాహ జీవితాల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా మీరు జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని కనుగొనండి. ఒకవేళ ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే మీరు కూడా మీ పిల్లల విషయమై దేవుని చిత్తాన్ని కొరకు కనిపెట్టండి. మీరు కూడా కనిపెట్టి అలాగ వారికి ఆత్మీయంగా నడిపించండి యవనస్తులకి. కనుక యవనస్తులు అంటే మీరు దేవుని చిత్తంగా ఎక్కువ టైం తీసుకోండి. వారికి ఒక రోజుతో కాదు, ఒక రోజుతో సరిపోదు. ఎక్కువ టైం తీసుకొని ఇది దేవుని చిత్తమే అని కనుగొని మీ వివాహములో మీరు అడుగు పెడితే, పరిశుద్ధ వివాహంలో జతపరచబడితే 26వ అధ్యాయంలో ఉన్న దీవెనలన్నీ మీరు పొందుకుంటారు. కానీ ఇప్పుడు 4వ నియమం ఏంటి? చాలా అలసిపోయినట్టున్నారు మీరు. అంకుల్ ఎప్పుడు వదులుతారో మమ్మల్ని త్వరగా వదిలిపెట్టండి అనుకున్నట్లున్నారు. అయిపోవచ్చింది ఇంక లాస్ట్ పాయింట్తో. 4వ పాయింట్ ఏంటి? నియమం దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. వివాహ విషయంలో దేవుని చిత్తం నెరవేర్చుట అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు 5వ మాటతో ముగింపులోకి వస్తాం. రండి రోమిలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 12 verse 2. త్వరగా చదవండి. పరీక్షించి చాలా. ఇప్పుడు నేను మీకు గుర్తు చేసే 5వ మాట 5వ నియమం అనుకోండి. వినండి, సైలెంట్ చూడు. 5వ మాట ఏంటి అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అక్కడ ఆపేస్తాం. 5వ మాట వివాహ విషయంలో ఈ లోక మర్యాద అనుసరింపకూడదు. అర్థమైందా? వివాహ విషయంలో దేన్ని అనుసరించకూడదు? లోక మర్యాదను ఏంటి లోక మర్యాద? మీరే చెప్పండి, నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉండాలి. లోక మర్యాద అంటే ఏంటి? ఈ లోకంలో చాలా వాటిని ఫాలో చేసేవారు ఉన్నారు. రకరకాలుగా వివాహాలు జరుగుతూ ఉంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఎన్నో చెప్పుకోవచ్చు. మొదటికి వివాహం అని వస్తే మొదటిగా ఏం చూస్తున్నారు ఈ దినాల్లో అంటే మా కులమే కావాలి. మాకు చెప్తా ఉన్నారు, మేము వద్దురా బాబు అంటా ఉంటే సేవకులుగా చెప్తా అన్న దయచేసి మా కులములనే కావాలన్నా, మా వాళ్ళే కావాలన్నా, వేరే వాళ్ళు వద్దన్నా. బైబిల్ అట్లా ఉందా? ఆదాం ఏ కులం చెప్పండి? ఏ కులం? అవ్వ ఏ కులం? ఏ కులం లేదు. గోత్రాలు ఉన్నాయి, వంశావళి ఉంది. ఫలాని కులమని దేవుడు ఇటు కులాన్ని పాటించమని చెప్పాడా? లేదు. ఈనాడు లోకములో లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. అయితే దేవుని ప్రజలంగా దేవుని మందిరానికి వచ్చేవారు కూడా అలాంటి మర్యాదను అనుసరిస్తూ ఉంటున్నారు. తర్వాత ఇంకేం అనుసరిస్తున్నారు? ఈ లోక మర్యాద, అందచందాలు కావాలి, అబ్బాయి బాగుండాలి, అమ్మాయి బాగుండాలి, ఇది కూడా లోక మర్యాదే. తర్వాత డౌరీ, కట్నం ఎంత ఇస్తారు, ఇది ఈ లోక మర్యాద. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఒక సేవకుడు ఫోన్ చేశాడు. ఒక సేవకుడికి మేము మాట్లాడుతున్నప్పుడు సేవకునితో ఇట్లా అమ్మాయి ఉంది అంటే ఈ తెలంగాణలో రేట్లు పెరిగిపోయింది అన్నాడు. ఏం రేట్లు అన్న అబ్బాయికి డిమాండ్ ఎక్కువ, 10 లక్షలు కావాలన్నాడు. నేను ఆ షాక్ అయినా. ఇప్పుడు ఇది మీకు తెలంగాణనా? ఇది తెలంగాణ, ఖమ్మం తెలంగాణ. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయిలకి అందరికి రేట్లు ఎక్కువ ఉన్నట్టు. మీకు 10, 20? ఇప్పుడు చెప్పండి, మీ రేట్లు చెప్పండి. 20? 0? ఏమి తీసుకోరా? అబ్బా ఉంటే నీలాగా ఉండాలి. అబ్బా పెళ్ళయింది నీకు? అందుకే పెళ్ళి అయ్యేటప్పుడు చూద్దాం. నిజంగా అందరూ వినండి,
ఆయన సున్నా అన్నాడు, సున్నాలో చేస్తాడా ఏం వేస్తాడో చూద్దాం. సరే, ఇప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం అనుసరిస్తూ ఉన్నారు? ఎంతోమందికి అమ్మాయిలకి పెళ్లి కావట్లేదు. ఎందుకు తెలుసా? ఈ ఎక్కువ కట్టాడు. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, మా మందిర అబ్బాయి, వాళ్ళ తెలంగాణ అబ్బాయి, వరంగల్ అబ్బాయి, అంకుల్ ఇట్లా మా అక్కకి సంబంధాలు చూస్తున్నారు, అన్నీ కుదిరిపోయిందని. అయితే ఇంకేం పెళ్లి చేయండి అయ్యా అంటే, ఇప్పుడు కట్నాల కాడ బేరం కుదరట్లేదు అన్నాడు. వాళ్ళేమో 10 అడుగుతున్న అంకుల్, మేము 5 అంటున్నామంటే 5లు 10లు మాట్లాడుకునే దౌర్భాగ్య స్థితిలోని. ఎవరు వాళ్ళు? రక్షించబడ్డోలే. నేను చెప్పేది బయట వాళ్ళ గురించి చెప్పట్లా, రక్షించబడ్డవారే పీడిస్తున్నారు. యవనస్తులారా జాగ్రత్త, మీరు డబ్బులకు అమ్ముడు పోవద్దు. మీ జీవితాల్లో అమ్మాయిలకి డబ్బులకు అమ్ముడు పోవద్దు. మీరు కనుక డబ్బులకు అమ్ముడు పోతే మీరు సర్వకాలం బానిసలు ఉండాలి మీ భార్యలకు. అర్థమైంది మాట? ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి, ఎక్కడో అట్లా స్క్రీన్లో కాదు చూసేది, ఏడు చూడండి. అమ్మాయికి అమ్ముడు పోతారా, బానిసలుగా ఉంటారా, లేక ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమంగా దేవుని పక్షాన్ని నిలబడతారు? చెప్పండి, ఏం చేయబోతారు? నా వివాహంలో నేను అలాగే చేశా. నా వివాహం, మాకు మద్రాసులో ఒక పద్ధతి ఉంది. ఏం పద్ధతి అంటే, పెండ్లికి ఇద్దరు 50-50 షేరింగ్ చేసుకొని, భోజనాలకు మంచి చెట్లకి ఇద్దరు 50-50 షేరింగ్ చేసుకొని పెండ్లి చేసుకొని ఒక పద్ధతి పెట్టారు మన సహవాసులు అక్కడ. అయితే నా పెళ్లి సమయంలో షేరింగ్కి ఎంత ఇచ్చారంటే 25,000 ఇచ్చారు. నేను ఆ 25,000 వద్దంటే వద్దన్నాను. మీరు నమ్మిన నాకు వద్దనుకున్నాను. మా మామగారు ఫోన్ చేసి ఏ వాచ్ కావాలండి, నాకు వాచే వద్దాను. ఇప్పటివరకు వాచ్కి అట్లా, అప్పుడు వద్దన్నాను అంతే. నాకు ఉంగరం పెట్టారు, వద్దన్నా. ఆ ఉంగరం మందిరానికి ఇచ్చేసాను. నేను ఏది ఆశించాల వాళ్ళ దగ్గర, ఏది కావాలని డిమాండ్ చేయాల. నేను అమ్ముడు పోవాలా, బానిసగా ఉండాలా నా భార్యకి. ఎందుకంటే దేవుని వాక్యం అలా చెప్పలేదు నాకు, దేవుని వాక్యం అలాగ చెప్పలేదు నాకు. కనుక ప్రియ యవనస్తులారా, రోషం కలిగి ఉండండి, రోషం కలిగి ఉండండి, దేవుని వాక్యాన్ని నెరవేర్చండి. మీ జీవితంలో ఈ లోక మర్యాదను కనుక మీరు కనుక పాటిస్తే నిజంగా ఎలాంటి ఆశీర్వాదాలు మీరు పొందలేరు. ఇది లోక మర్యాద. ఈ లోక మర్యాద అనుసరిస్తారో లేక ఆత్మీయ మర్యాదను అనుసరిస్తారో అది మీ ఇష్టం. కనుక 5వ నియమం ఏంటి? నేను నాకు కొంచెం బెంచ్ ఎందుకు? 5వది ఏంటి? కరెక్ట్ పాయింట్ డౌన్ అయిపోతాను చూడండి, మైక్ అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందేమో పక్కన. ఓకే, ఈ లోక మర్యాదను మనం కనుక అనుసరిస్తే ఇసాకు పొందిన 5 అంతులైన మేలు మనం పొందనే ఇంకా ఎన్నో ఉన్నాయి. పెళ్ళిళ్ళ టైంలో ఈ లోక మర్యాదలు ఇంకేముంది? తాలిబొట్టు లేనిది పెళ్ళి లేదు, నలుగురు లేనిది పెళ్ళిళ్ళు లేవు. ఇవన్నీ పెళ్ళిళ్ళలో మేము పడే బాధలు. ఖచ్చితంగా తాలిబొట్టు కట్టాలంటే మేము పెళ్ళికే పోలేకపోతున్నాం, మేము కట్టించము, మేము రాము. నలుగురు లేనిది సీక్రెట్గా నలుగురు పెట్టుకుంటున్నారు విశ్వాసులు. నేను చెప్పేది మన విశ్వాసుల సంగతే చెప్తాను, బయట వాళ్ళ సంగతి చెప్పట్లా. బయట వాళ్ళు బహిరంగంగా అన్నీ చేస్తున్నారు, అది వేరే విషయం. మన సహవాసులు దొంగతనంగా నలుగులు పెట్టుకొని, ముడుపులు కట్టుకొని, అదేందో ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఆచారం, ఇది పెద్దోళ్ళు పెట్టారు. ఏ పెద్దోళ్ళు పెట్టారు? ఎవరా పెద్ద తీసుకురండి అంటే తెలీదు వాళ్ళకి. బైబిల్ చెప్పిందా? సరే, ఇప్పుడు మనం పెద్దోళ్ళు చెప్పింది చేయాలా, బైబిల్ చెప్పింది చేయాలా? వినండి, పెద్దోళ్ళు చెప్పింది చేయాలా, బైబిల్ చెప్పింది చేయాలా? మనం బైబిల్ పెద్దోళ్ళు చెప్పింది చేసే పని ఇంక బైబిల్ ఎందుకు? బైబిల్ పక్కన పెట్టేసేయండి, బైబిల్తో మీకు ఇంక పనిలే. బైబిల్ పట్టుకోబాకండి, పెద్దోళ్ళు చెప్పింది చేసుకుంటే వెళ్ళిపోండి. బైబిల్ పట్టుకోవాలి, పెద్దోళ్ళు చెప్పింది జరగాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఈ లోక మర్యాదను అనుసరింపక తాలిబొట్టు కట్టే కావాలంటున్నారు, మెట్లు పెట్టే కావాలంటున్నారు, నలుగులు వేసే కావాలంటున్నారు. ఆ కార్డ్స్ కూడా చుట్టూ పసుపులు రాసి పంపుతున్నారు. అందుకని మా బోటలు చెప్తున్నారని ఏం చేశారంటే ఈ మధ్యకాలం కార్డునే ఎల్లోగా మార్చేశారు. అంటే డౌట్ రాకుండా ఉండాలని. పసుపు పూస్తే సేవకులు తిడుతున్నారని కాడనే పసుపు రంగులో తీస్తూ ఉన్నారు. ఎంత తెలివో మన వాళ్ళకి చూడండి. మన వివాహం లేక మీ వివాహ విషయంలో దేవుని ఆత్మీయ మర్యాదను పాటించండి, వాక్యాన్ని పాటించండి. ఈ లోక మర్యాదను పాటించబక్కండి. నా వివాహంలో నేను తాళి కట్టలేదు, డౌరీ తీసుకోలేదు, దేవుని చిత్తాన్ని పాటించినాను, పూలదండలు వేయలేదు, నా భార్యకి మెట్టులు లేవు, ఏమి ఈ లోక మర్యాదలు ఏది మేము పాటించాం, నలుగులు లేవు, ఏమీ లేదు. దేవుని వాక్యం ఒకటే మా జీవితంలో. కనుకనే మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను,
కనుక నేను ధైర్యంగా మిమ్మల్ని హెచ్చరించగలుగుతూ ఉంటున్నాను. కనుక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇప్పుడు మీరు ఏ మర్యాదను అనుసరించబోతున్నారు ప్రియ యవనస్తులారా? మీరు కనుక ఈ లోక మర్యాదను అనుసరిస్తే ఆత్మీయంగా నష్టపోతారు, ఆత్మీయమైన ఆశీర్వాదాలకు దూరం అవుతారు. కనుక వివాహం అనేది ఈ 5 అంతలైన నియమాలతో ముడిపడి ఉంది. మొదటి నియమం చెప్పాలి, కోరికలు ఉండకూడదు. మీరు కూడా ఏ కోరికలు పెట్టుకోబాకండి, డిలీట్ చేసేసాను అని. చెప్పండి బ్రదర్స్. రెండవది, మన ఇష్టం ఉండకుండా దేవుని ఇష్టానికి అప్పగించుకొని దేవుడి సిద్ధపరిచిన వారిని పెళ్ళి. మూడోది, అవిశ్వాసతో విశ్వాసిగా జోడు కాకూడదు. తర్వాత నాలుగోది, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఐదవది, ఈ లోక మర్యాదను అనుసరింప. ఇక్కడ ఈ ఇసాకు జీవితంలో ఈ లోక మర్యాదలు ఏమీ జరగల. అయితే ఆత్మీయంగా వివాహం జరుగుతూ వచ్చింది. ఆయన పెండ్లైంది, భార్యగా స్వీకరించాడు. తన భార్యని ఏం చేశాడంట? ప్రేమించెను. ఏం చేశాడంటే ఇసాకు? పెళ్ళికి ముందు ప్రేమించడం తప్పు కదా? లవ్ అడిగారు, ప్రశ్నలు ఉన్నాయి. లవ్ చేస్తే ఏం తప్పు, ప్రేమిస్తే ఏం తప్పు, అబ్బాయిని ప్రేమిస్తే ఏం తప్పు, అమ్మాయిని ప్రేమిస్తే ఏం తప్పు అని అడిగేవారు ఉన్నారు. తప్పే అని వాక్యానుసారంగా చెప్తున్నాం. జాగ్రత్తగా ఉన్నాను. లవ్ చేయడం తప్పుగా చెప్పండి. ఇప్పుడు తప్పే, అంతే. వాక్యానుసారంగా ఇది తప్పు, అంతే. భార్యని ప్రేమించాలి కానీ యవనస్తురాలను ప్రేమించమని బైబిల్ చెప్పట్లా. అది ప్రేమిస్తే అది దేవుని వాక్యానుసారంగా అది పాపం, అంతే. పాపం. ఆ పాపం మీరు చేయబాకండి, ఆ తప్పులో మీరు చిక్కోబాకండి. ఇంకొంతమంది ఇట్లా ప్రేమిస్తారు. అన్న మా మందిరం అబ్బాయి అన్న చక్కగా పాడతాడన్నా, చక్కగా వాద్యాలు వేస్తాడన్నా, చక్కగా చాపలేస్తాడన్నా, కనుక మా మందిరం అబ్బాయి విశ్వాసిని ప్రేమిస్తే తప్పేముంది? తప్పే అంటాను. విశ్వాసి అయినా సరే దేవుని చిత్తం ఉందా విశ్వాసి విషయంలో? దేవుని చిత్తానికి అనుకున్నావా విశ్వాసి విషయంలో? దేవుని చిత్తం కనుగొని నువ్వు విశ్వాసిగా జతపరచబడ్డాలి. విశ్వాసి అయినా సరే దేవుని చిత్తం కావాలి. ఈ 5 విషయాలు మీ జీవితంలో మర్చిపోవు. కనుక ఇసాకు లోబడ్డాడు, ఇసాకు సమర్పణ కలిగి ఉన్నాడు. ఇసాకు పెండ్లి దైవికంగా జరుగుతూ వచ్చింది. పరిశుద్ధ వివాహంలో జతపరచబడతా వచ్చాడు. ఇప్పుడు మీ వివాహాలు కూడా దైవికంగా పరిశుద్ధ వివాహములో మీరు జతపరచబడ్డప్పుడు 26వ అధ్యాయంలో ఉన్న మేళ్ళన్నీ మీరు పొందుకుంటారు. ఇప్పుడు ముగింపు మాటలు చెప్పి ముగిస్తాను. 24వ అధ్యాయంలో వివాహ అధ్యాయం, ఆదికాండం 24 అనేది వివాహ అధ్యాయం. ఆ వివాహములో, ఆ వివాహ సందర్భంలో నేను ఓరలకు కొన్ని మాటలు గుర్తు చేసి ముగిస్తాను. ఎలియాజర్ ఎవరు, పాత్ర ఏంటి? అబ్రహాం పాత్ర ఏంటి? అలాగే ఇసాకు పాత్ర ఏంటి? రిబ్కా పాత్ర ఏంటి? ఈ వివాహంలో ఉన్న ఈ 4 క్యారెక్టర్ గురించి చెప్తాను. మొదటగా అబ్రహాం తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనబడతా ఉంటున్నాడు, నంబర్ 1. రెండవది ఎలియాజర్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు. నంబర్ 3 ఇసాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. నంబర్ 4 రిబ్కా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ వీరి యొక్క వివాహం గొర్రెపిల్ల వివాహానికి ముందు గుర్తుగా కనబడతా ఉంది. ఇప్పుడు బైబిల్ అనేది వివాహముతో ప్రారంభమై వివాహముతో ముగించబడతాం. జాగ్రత్తగా వివాహముతో ప్రారంభమై వివాహముతో ముగించబడతాం. వివాహంతో ప్రారంభమైందంటే ఆదామవ్వల వివాహంతో ప్రారంభమైంది. ఈ ఆదామవ్వల వివాహం దేవుడే చేస్తూ వచ్చాడు. ఈ ఆదామవ్వ వివాహము పరలోక కళ్యాణానికి ముందు గుర్తుగా కనబడతా వచ్చింది. ఈ భూమి మీద ఎవరైతే పరిశుద్ధ వివాహములో జతపరచబడుతున్నారో, దైవికంగా కుటుంబంగా కట్టబడుతున్నారో, వారి వివాహాలన్నీ కూడా గొర్రెపిల్ల వివాహానికి ముందు గుర్తుగా ఛాయగా కనబడతా ఉంది. అయితే నిజమైన వివాహం క్రీస్తులో ఉంది. కనుక పరలోక కళ్యాణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో. ఇప్పుడు జాగ్రత్తగా ముగింపు మాటలు. ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు. ఇప్పుడు మనమందరం ఎవరమంట? పెండ్లి కుమార్తెగా మార్చబడటం ప్రాముఖ్యం. ఇప్పుడు జాగ్రత్తగా నండి. 2వ కొరింథీ పత్రిక ఒకరు చదవండి, ఒక్క మాట చదవండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. పవిత్రాలైన కన్యకగా
ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. చాలు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ మాట. పవిత్రాలైన కన్యకగా క్రీస్తుకు ప్రదానము చేయబడుట అనేది తొలిమెట్టు. ఎవరైతే ప్రదానము చేయబడి ఉన్నారో వారు ఆ పరలోక కళ్యాణములో గొర్రెపిల్లతో వివాహములో జతపరచబడతారు. ఎవరు జతపరచబడతారు చెప్పండి? ఇప్పుడు చెప్పాను ఎవరు ఆగండి బ్రదర్, చెప్పండి ఎవరు జతపరచబడతారు? మీరు జాగ్రత్తగా వినట్లా. ప్రదానము చేయబడిన వారు ఎవరు? ఎంగేజ్మెంట్. ఇప్పుడు పెళ్లికి ముందుగా ఏం చేస్తారు? ఎంగేజ్మెంట్ వేరే అమ్మాయితో చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? లేదు కదా. ఎవరితో ఎంగేజ్మెంట్ అవుతుందో వారినే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు పౌలు గారు ఏం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ అంటే, పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలని మిమ్మును ప్రదానము చేసి తిని. ఇప్పుడు జాగ్రత్తగా నేను ప్రదానము చేయబడాలి. ప్రదానం అంటే ఏంటి? ప్రధానం అంటే ఒప్పందం, ప్రమాణం. ఏంటి ఒప్పందం? నేను నీ దానిగా ఉంటాను, నీవు నా వాడగా ఉంటానని ఇష్టపడితే ప్రదానం జరుగుతుంది. దానికి గుర్తులు ఇస్తారు, ఏదో ఒకటి గుర్తులు ఇస్తారు. బైబిల్ మార్చుకోవటమో లేక ఏదైనా ఒక చీర ఇవ్వటమో ఏదో ఒకటి గుర్తు ఉంటుంది. సరే, ఇప్పుడు అది ఎవరు తీసుకొస్తారు? పెండ్లి కొడుకు తీసుకొస్తాడు. ఇప్పుడు మనందరినీ ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి యేసుప్రభువు ఏం తెచ్చాడు? యేసుప్రభువు ఏం తెచ్చాడు చెప్పాలి. ఏం తెచ్చాడు? తన ప్రాణమే తెచ్చేశాడు. తన ప్రాణమే ఇచ్చేశాడు. దేని కొరకు? మళ్ళందరినీ ప్రదానం చేసుకోవటానికి, ప్రధానమైన తర్వాత పెళ్లి చేసుకోవటానికి ఆయన తన ప్రాణం మన కొరకు అర్పించేశాడు. కల్వరి సిలువలో యేసు ప్రభువు మనందరి కొరకు కొట్టబడ్డాడు. గాయాలు, ఎటు చూసినా గాయాలు, ఎటు చూసినా దెబ్బే, ఎటు చూసినా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు రీసెర్చ్ చేసి ఒక మాట చెప్పారు. యేసు ప్రభువు వారి యొక్క దేహంలో డీప్ వూండ్స్ అంట 150 బలమైన లోతైన గాయాలు కనబడ. ఆ లోతైన గాయాలు కాక ఇంకా అనేకమైన గాయాలు యేసు ప్రభువు వారి శరీరంలో. ఈ గాయాలన్నీ ఎవరి కొరకు? మన కొరకు. ఈ గాయాలన్నీ ఎందుకొరకు? ప్రశ్న త్వరగా కానీ ఎందుకొరకు? మనలను తన వారిగా మార్చుకోవటానికి, ప్రదానం చేసుకోవటానికి ఆయన బలియాగంగా మార్చబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించావా? ఎందుకు యేసు ప్రభువు సిలువలో వేలాడిండు? ఎందుకు కొరకు యేసు ప్రభువు ఆ సిలువలో వేలాడుతూ అంతగా శ్రమ పొందిరు? ఒక్కసారి ఆలోచించావా? ఎవరైనా మన కొరకు సిలువ వేయబడిన వారు ఉన్నారా? ఎవరైనా మన కొరకు గాయపడిన వారు ఉన్నారా? ఎవరైనా మన కొరకు కొట్టబడిన వారు ఉన్నారా? ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? ఎవరు లేరు. యేసు ప్రభువు సర్వలోక మానవాళి పాపం కొరకై ఆయన తను తాను బలియాగముగా అప్పగించుకొని కల్వరి శిలువలో వేలాడి తన ప్రాణం తారపోసాడు. ఎందుకొరకంటే మళ్ళందరినీ ప్రదానము చేసి పరిశుద్ధ వివాహంలో జతపరిచి నిత్యత్వంలో సదాకాలం ఉండాలని ప్రభు యొక్క కోరిక. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎవరైతే యేసు ప్రభు వారిగా మీరు మార్చబడలేదో ఈరోజు అవకాశం ప్రదానం చేయబడ్డాను. ఏంటి? ఎలాగూ యేసు ప్రభు నేను పాపిని, నా పాపములన్నిటినీ క్షమించమని విరిగిన నలిగిన హృదయంతో నీ పాపాలన్నిటిని నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే చాలు, నీ పాపాలన్నీ క్షమించబడతాయి. యేసు రక్తం ప్రతి పాప నుండి మనలను పవిత్రులుగా చేయను. నువ్వు పవిత్రపరచబడతావు. దేని వాక్యం చెప్తా ఉంది? పాపం వల్ల వచ్చి జీతం మరణం, పాపం వల్ల వచ్చి జీతము మరణం అనగా నరకం. నిన్ను నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభువు మరణించి సమాజబడి తిరిగి లేచాడు. కనుక ఈరోజు ప్రదానము చేయబడిన అనుభవంలోకి రావాలి. యేసు ప్రభువారి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడిన అనుభవంలోకి రావాలి. అలాగ మార్చబడిన వారే ప్రభు రాబోతున్నాడు. త్వరలో మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం అనగా ప్రదానము చేయబడిన వారందరూ కూడా ఎత్తబడి మార్పు నొంది అలాగూ ప్రభుతో కలుసుకుంటారు. ప్రభుతో కలుసుకున్న ఆ సమయమే వివాహము, గొర్రెపిల్ల వివాహం. ఆ వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు అయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత యుగయుగములు నిత్యత్వంలో ప్రభువుతో పరలోకములో సదాకాలం ఉండబోతుంటున్నాం.
ఇప్పుడు ముగింపు. రండి మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం. నువ్వు ప్రదానం చేయబడ్డావా? పవిత్రాలైన కన్యకగా, పవిత్రాలైన వరుడుగా నీవు ప్రదానం చేయబడ్డావా? పెండ్లి కుమార్తెగా యేసు ప్రభువారి కొరకు నువ్వు ప్రదానం చేయబడ్డావా? ఒకసారి ఆలోచించు. ముగింపులోకి వచ్చాం. రై మౌనంగా కళ్ళు మూయండి. క్లోజ్ యువర్ ఐస్. ఒక్క నిమిషం మౌనంగా అందరూ మీ మనసులో ప్రార్థన చేయండి. నువ్వు ప్రదానం చేయబడకపోతే, ఈ ప్రదానం అనేది రక్షణ అనుభవాన్ని, మారు మనసుని గురించి మాట్లాడతాను. ఈ రక్షణ మారు మనసు పొందిన వారే పరలోకానికి పోతారు. అదే ప్రధానం. నువ్వు క్రీస్తు దానివా, క్రీస్తు వాడవుగా నువ్వు మార్చబడటమే ప్రధాన కార్యక్రమం. నువ్వు ప్రభు బిడ్డగా మార్చబడ్డావా? ప్రభు బిడ్డగా, ప్రభు కుమారుడిగా, ప్రభు కుమార్తెగా నువ్వు మార్చబడ్డావా? ఒకసారి పరీక్షించు. ఇక నువ్వు మార్చబడకపోతే ప్రభు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. నీ పాపంతో వెళ్ళిపోవద్దు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను నిత్య నరకానికి తీసుకుపోతుంది. నీ పాపం నిన్ను నిత్య నరకానికి తీసుకుపోతుంది. నీ జీవితంలో ఆడుకోవద్దు. నీ జీవితాన్ని గురించి జాగ్రత్త కలిగి ఉండు, మెలకు కలిగి ఉండు. ప్రియ అవనస్తుడా, నువ్వు ఎవరైనా సరే నీ జీవితాన్ని పరీక్షించుకో. నీ జీవితాన్ని పరీక్షించి ఈ చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములన్నిటినీ క్షమించుము. నా పాపములన్నిటి కొరకై మీరు సిలువేయబడ్డారు, ప్రాణమే నా కొరకు అర్పించారు, మరణించారు, తిరిగి లేచారు. నేను నమ్ముతున్నాను. నా నోటితో నా పాపములన్నిటిని ఒప్పుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీలో నిజంగా ఎవరైనా చేసి ఉంటే, నాకు యేసు ప్రభు కావాలి, పరలోకం కావాలి, పరలోక వివాహములో ఉండాలి, నాకు నరకం వద్దు, నేను ఈరోజు నా పాపాలు ఒప్పుకున్నాను అనేటి వారు మీలో ఎవరైనా ఉంటే, ఉదయం చేయెత్తిన వారు కాకుండా ఇంక వేరే ఎవరైనా ఉంటే మీ కుడి చేయిని తలపైన చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ముగించిపోతున్నాం. మీ కుడి చేయిని తలపైన చూపించండి. సహోదరి, ప్రభు నేను రక్షించి నీ తీర్మానం స్థిరపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఉదయకాలం చేయెత్తని వారు, ఉదయకాలం చేయెత్తని వారు, ఉదయకాలం చేయెత్తిన వారు వద్దు, చేయెత్తని వారు తీర్మానం చేసుకుని మీ మనసులో, నాకు యేసు ప్రభు కావాలి, నేను ప్రభు కొరకే ప్రదానం చేయబడాలి, రక్షణ మారు మనసు నాకు కావాలి, పరలోకం కావాలి, నాకు నిత్య నరకం వద్దు, యేసు ప్రభు నా కొరకు మరణించాడు, నేను నమ్ముచున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నానని ఒప్పుకునేవారు మీరు ఎవరైనా ఉంటే ఒప్పుకొని మీ మనసులో ప్రార్థన చేసి మీ కుడి చేతి తలకపోయిన చూపి. ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ఎవరైనా ఏమైనా అనుకుంటారా అనుకోదు. ఇది నీ జీవితంతో కూడిన సమస్య. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ధైర్యంగా చేయొద్దు, నీ మనసులో ప్రార్థన చేసి చేయొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, ప్రభు నీ తీర్మానం స్థిరపరిచి నేను రక్షించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, ప్రభు నీ తీర్మానం స్థిరపరిచి రక్షించను గాక. సిస్టర్, ఇది ఇంకెవరైనా ఉన్నారా? ముగించిపోతున్నాం. మరొక అవకాశం రాకపోవచ్చు, మరొక కూడికలో మనం కూడుకోకపోవచ్చు. ప్రభు ఈ సమయం ఇచ్చినప్పుడే నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రభా, నేను పాపిని, నా పాపాలన్నింటిని ఒప్పుకుంటున్నాను, ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో, యథార్థంగా నీ పాపాలు ఒప్పుకో. నీ కుడి చేయి తలకపోయిన సహోదరా, ప్రభు నేను రక్షించి నీ తీర్మానం స్థిరపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడక, భయపడక, ఎవరైనా ఏమైనా అనుకుంటారో అనుకోవద్దు. నిజంగా నువ్వు పాపాలు ఒప్పుకుంటే నీ తీర్మానం ప్రభు స్థిరపరుస్తాడు. తమ్ముడు, నీ పాపాన్ని ప్రభు క్షమించి నీ తీర్మానం స్థిరపరచు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభు ఇచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దు. ఇంకెవరైనా? తమ్ముడు, నీ తీర్మానం కూడా దేవుడు స్థిరపరిచి రక్షించును గాక. తమ్ముడు, నీ తీర్మానం కూడా దేవుడు స్థిరపరిచి రక్షించును గాక. ఇంకా భయపడక, సిగ్గుపడక, నీ పాపాలు ఒప్పుకో ఇప్పుడే ఇక్కడే. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, నీ తీర్మానం ప్రభు స్థిరపరిచి నేను రక్షించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇదే అనుకూల సమయం. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ప్రభా, ఇదిగో నేనున్నాను, నా పాపను క్షమించు, నన్ను బిడ్డగా నీ కుమారుడిగా మార్చుకుని, నీ కుమార్తెగా మార్చుకొని నీ పాపాలని ఒప్పుకో. తీర్మానం కార్డు తీసుకున్నవారు ఆ చిన్న భాగములో, కింది భాగములో మీ పేరు, ఫోన్ నంబర్, ఊరు పేరు రాసి సించి అన్నోళ్ళకి ఇవ్వండి. పై భాగాన్ని మీరు ఉంచుకోండి. ఇంకా అక్కడ ఉన్న వచనాలు చదివి బలపడండి. ఇంకెవరైనా ఉన్నారా? చివరిగా ముగించిపోతుంది.